హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బడ్డీ లోన్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి బడ్డీ లోన్ అని టైప్ చేస్తే మీకు బడ్డీ లోన్ సంబంధించిన యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ బడ్డీ లోన్ యాప్ సంబంధించిన హోమ్ పేజ్ అయితే వెళ్తుంది. అక్కడ నుంచి మీరు చాలా ఈజీగా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు బడ్డీ లోన్ సంబంధించి హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది బడ్డీ లోన్ సంబంధించి మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. ఈ కర్సర్ ఇలా మూవ్ చేస్తుంటే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు 10,000 మినిమం 10,000 ఉంటుంది. సో మీకు 1 lakh కావాలంటే ఇలా దీని కర్సర్ ఇట్లా మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క లోన్ టెన్యూర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మినిమం వచ్చేసి 12 months ఉంటుంది. సో మీరు 12 months కడతారా, లేదా 2 years కడతారా, 3 years కడతారా, 4 years కడతారా అనేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్సర్ని ఇలా మూవ్ చేయండి. మీ యొక్క టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో సాలరీడ్ అయితే సాలరీడ్ క్లిక్ చేయండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ కంపెనీ టైప్ అడుగుతుంది. సో మీరు ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారా, పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారా, లేదా గవర్నమెంట్ జాబా, లేదా ప్రొప్రైటర్షిప్పా, లేదా అదర్స్ అని అడుగుతుంది. సో మీరు ఏ దాంట్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి సాలరీ కాబట్టి సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కంపెనీ నేమ్, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి మీ యొక్క కంపెనీ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కరెంట్ డిసిగ్నేషన్ ఏంటి, మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, మీరు టెక్నీషియనా లేదా అసిస్టెంట్ మేనేజరా ఇలా మీ యొక్క డిసిగ్నేషన్ ఏంటి అనేది ఈ డిసిగ్నేషన్ ఇక్కడ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కంపెనీ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు ప్రజెంట్గా వర్క్ చేస్తున్న కంపెనీ ఎక్కడ ఉంది, ఏ అడ్రస్లో ఉంది, దానికి సంబంధించిన పిన్ కోడ్, దాని యొక్క స్టేట్, తర్వాత దాని యొక్క సిటీ ఏంటి, తర్వాత స్టేట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కంపెనీకి సంబంధించిన అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి దీనిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆ కంపెనీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అని అడుగుతుంది. సో మీరు 5 years, 10 years, 15 years అని ఈ కర్సర్ ఇలా ఉంటుంది. ఈ కర్సర్ని అయితే మూవ్ చేయండి. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుంటే అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత, మీరు సాలరీడ్ కాబట్టి మీకు నెల ఎంత జీతం వస్తుంది అనేది మీకు నెల 15,000, 20,000, 25,000 ఇలా ఎంటర్ చేయండి. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ శాలరీ, మీకు శాలరీ అనేది బ్యాంక్లో వేస్తారా లేదా చేతికి ఇస్తారా అని అడుగుతుంది. సో బ్యాంక్లో ఇస్తే బ్యాంక్ క్రెడిట్ అని దీన్ని టైప్ చేయండి, లేదా క్యాష్ అనుకోండి దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని పర్సనల్ లోన్స్ వాటిలో ఏంటంటే మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. మ్యాక్సిమం ఆన్లైన్ మోడ్లో ఉన్న వాటికే మనకు ప్రూఫ్ అయితే ఇవ్వగలం, బ్యాంక్ స్టేట్మెంట్ అది సబ్మిట్ చేసి. సో అటువంటి వాళ్ళకి లోన్ ఈజీ అప్రూవల్ ఉంటుంది. బై క్యాష్ అనే దానికి మన దగ్గర ప్రూఫ్ ఉండకపోవచ్చు అనమాట. సో బ్యాంక్ క్రెడిట్ ఉంటే ఈజీగా లోన్ అప్రూవల్స్ అయితే ఉంటాయన్నమాట. సో బ్యాంక్ క్రెడిట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దేంట్లో ఉంది, ఎస్బీఐలో ఉందా, హెచ్డిఎఫ్సిలో ఉందా, ఐసిఐసిలో ఉందా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దేంట్లో ఉందని అడుగుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు యొక్క బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పాన్ కార్డులో ఎలా ఉంటే అలా మీ యొక్క పాన్ కార్డులో ఫస్ట్ నేమ్ ఎలా ఉందో అలా రాయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డులో లాస్ట్ నేమ్ ఎలా ఉందో అలా రాయండి. సో పాన్ కార్డులో ఉన్నట్లుగా మీ యొక్క నేమ్ రాసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వేర్ డూ యూ కరెంట్లీ రిసైడ్, ఇంతకుముందు మీరు కంపెనీ అడ్రస్ ఎంటర్ చేశారు, ఇప్పుడు మీ యొక్క అడ్రస్ మీ ఇంటికి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ యొక్క సిటీ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క రెసిడెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు ప్రజెంట్గా ఉంటున్న ఇల్లు అనేది మీది ఓనా, లేకపోతే పేరెంట్స్ ద్వారా సంపాదించినారా, లేదా సిబ్లింగ్స్ ద్వారా సంపాదించినారా, లేదా రెంట్లో ఉంటున్నారా, రెంటెడ్ హౌసా అది అని అడుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది దీన్ని ఇక్కడ ఎంటర్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్,
అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మేల్ అనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఏం చదివారు, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేట్ అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, మీ యొక్క మదర్ నేమ్ ఏంటి అనేది, మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి, మీ యొక్క మదర్ నేమ్ రాయాలి. రాసిన తర్వాత దీనిపై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ టోటల్ ఈఎంఐ యూ పే కరెంట్లీ ఫర్ మంత్, అంటే మీకు ఏమన్నా ఆల్రెడీ లోన్స్ ఉన్నాయా, ఒకవేళ లోన్స్ ఉంటే మీరు నెల నెల ఎంత ఈఎంఐ కడుతున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ అడుగుతుంది. సో ఈ కర్జర్ని ఇలా మూవ్ చేస్తుంటే మీరు ఎంత అమౌంట్ కడుతున్నారో అంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కరెంట్గా కడుతున్న ఈఎంఐకి సంబంధించిన అమౌంట్ సెలెక్ట్ చేసుకొని దీనిపై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఏ క్రెడిట్ కార్డ్ అని. సో మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలని అడుగుతుంది. సో ఎస్ కావాలనుకుంటే ఎస్ క్లిక్ చేయండి, లేదనుకుంటే నో క్లిక్ చేయండి. సో క్రెడిట్ కార్డ్ అవసరమా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఒకవేళ అవసరం లేదనుకోండి నో క్లిక్ చేయండి, లేదా అవసరం అంటే ఎస్ క్లిక్ చేయండి, మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా పాపప్ మెసేజ్ అయితే చూపిస్తుంది. సో మీ యొక్క లోన్ అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మాకు స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి అని అడుగుతుంది. సో మీరు ఇవ్వాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చా అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఫైనల్గా సబ్మిట్ లోన్ రిక్వెస్ట్ అనేసి. సో ఫైనల్ స్టెప్ అనమాట ఇది, మనం లోన్ రిక్వెస్ట్ సంబంధించి బడ్డీ లోన్ యాప్ ద్వారా లోన్ రిక్వెస్ట్కి సంబంధించిన ఫైనల్ స్టెప్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మాకు ఓకే అనేట్లు, అంత టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ఓకే, ఫైనల్గా సబ్మిట్ చేస్తున్నాం అన్నట్లు మనం లోన్కి అయితే సబ్మిట్ చేసేస్తాము. సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన లోన్ స్టేటస్ ఏంటి అనేది చూస్తే లోన్ స్టేటస్లో మనకి ఇలా చూపిస్తుంది యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ బై ద బిలో లెండర్స్ అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ బడ్డీ లోన్ వాళ్ళు మనకి కొన్ని ఈ లెండింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, ఈ క్యాష్ అని క్రెడిట్ బి అని ఉంటుంది. సో మనకి నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనకి 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాష్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది 2.25 ఫర్ మంత్ ఇంట్రెస్ట్ రేట్తో మీకు లోన్ ఇవ్వడానికి క్యాష్ వాళ్ళు రెడీ ఉన్నారు. అదేవిధంగా క్రెడిట్ బి వాళ్ళు 1.02% ఫర్ మంత్ ప్రకారం మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు క్యాష్ ద్వారా అప్లై చేస్తారా, క్రెడిట్ బి ద్వారా అప్లై చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ వడ్డీ రేట్లు ఇవన్నీ కొంచెం కంపేర్ చేసుకోండి. నేను ఇక్కడ క్రెడిట్ బి యాప్ ద్వారా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలని చూద్దాము. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది ఫెచ్చింగ్ యువర్ ప్రొఫైల్స్ అనేసి. సో మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఆ క్రెడిట్ బి వాళ్ళు ఫెచ్ చేసుకుంటుంటారు. సో తీసుకొని ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు ఏమేమి ఆఫర్స్ ఇవ్వచ్చు అనేసి, ఎంత లోన్ ఇవ్వచ్చు అని చూపిస్తుంది. సో సాలరీడ్ పర్సన్స్కి పర్సనల్ లోన్ కింద 5 లక్షలు ఇస్తుంది. అదే ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కింద 20,000 ఇస్తుంది. అదే పర్చేజ్ ఆన్ ఈఎంఐ కింద 18,000. అంటే ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత మంత్లీ ఇన్కమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను కదా, తర్వాత నా కరెంట్లీ పేయింగ్ ఈఎంఐ, ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని నాకు వచ్చిన టార్గెట్స్, నాకు వచ్చిన లిమిట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ అమౌంట్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇది ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని వచ్చిన అమౌంట్. తర్వాత బిజినెస్ లోన్ వచ్చేసి అప్ టు 4 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పర్సనల్ లోన్ కావాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి, లేదు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కావాలంటే గెట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఒకవేళ మీరు పర్సనల్ లోన్ అనుకోండి, అప్ టు 36 months మీకు టెన్యూర్ ఉంటుంది. 36 monthsలో మీరు రీపేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అనుకుంటే 5 months టైం ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు పర్సనల్ లోన్ శాలరీడ్ అని ఉంది కదా 5 lakhs, దీనికి అప్లై నౌ పైన క్లిక్ చేద్దాం, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో పర్సనల్ లోన్ శాలరీడ్ అని ఉంది కదా సార్, ఓన్లీ ఫర్ శాలరీడ్ ప్రొఫెషనల్స్కి అనమాట ఇది. శాలరీ మీరు అయితే బ్యాంక్ స్టేట్మెంట్ ఇది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్యాష్ బై క్రెడిట్ అనేసి, ఇది అంటే మీకు ఆన్లైన్లో మీకు క్యాష్ పడుతుంటే మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివి శాలరీ పర్సన్స్ మీరు ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. అప్ టు 5 lakhs ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీనికి 500 నుంచి 15,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అంటే మీరు తీసుకున్న అమౌంట్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ టెన్యూర్ మనం చెప్పుకున్నాం 36 months వరకు ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేట్ చూస్తే 17% ఫర్ ఆనం అయితే ఉంటుందన్నమాట. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఫస్ట్ మీరు మీ యొక్క ఇన్కమ్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్ అంటే మీరు జాబ్ చేస్తున్నారా లేదా, మీరు శాలరీలా కాదా అనేది వెరిఫై చేయాలి. సో ఇన్కమ్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా మీరైతే వెరిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ కోసం మీ శాలరీ స్లిప్ కావచ్చు, లేదా ఆఫర్ లెటర్ కావచ్చు, లేదా ఆఫీస్ ఐడి కావచ్చు, లేదా వర్క్ ఈమెయిల్ ఐడి, వీటి ద్వారా మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిలో ఏదో ఒకటి మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ పర్పస్ కావచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ పర్పస్ కావచ్చు, మీరు అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఓకే అనుకుంటే మీరు ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పిన్ కోడ్, తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీని సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి, తర్వాత మీ యొక్క మోడ్ ఆఫ్ శాలరీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి ఖచ్చితంగా మంత్లీ ఇన్కమ్ 30,000 వస్తుంది అనేసి మనం ఇక్కడ
టిక్ చేస్తున్నాము. సో ఇలా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ చేశారనుకోండి, మీకు క్రెడిట్ బి యాప్ ద్వారా లోన్కి అయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని రివ్యూ చేసి మీకు అంతా ఓకే అనుకుంటే వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు బడ్డీ లోన్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.